ఇప్పుడు మనం ప్లాస్టిక్ లో రకాల గురించి చూస్తాం. ప్లాస్టిక్ అనేది తయారు చేసిన తర్వాత వాటి మలికిన ఆధారంగా రెండు రకాలు చెప్తాం. ఒకటి థర్మోప్లాస్టిక్స్ అని, రెండు థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటాం. థర్మోప్లాస్టిక్స్ అంటే ఏంటి? ప్లాస్టిక్స్ అంటే ఇవి తయారు చేసేటప్పుడు తయారు చేసిన తర్వాత వెయిట్ చేస్తే మళ్ళీ మృదువుగా మారుతాయి, మళ్ళీ చల్లబరుస్తుంది, వేడిగా మళ్ళీ గట్టిగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ఉంటాయి. వెయిట్ చేసినప్పుడు మృదువుగా మారుతాయి, చల్లారిన తర్వాత కఠినంగా మారుతాయి. ఇంకా వాటిని చల్లార్చేటప్పుడు కూడా ఒక ప్రత్యేక పరిస్థితుల్లో వాటిని చల్లారపరిచాం అనుకోండి, అది ఒక గ్లాస్ టైప్, అంటే అద్దం లాంటి ఒక నిర్మాణాన్ని పొందుతాయి. అలాంటి ప్రత్యేక ధర్మం ఉండేవి మనకి థర్మోప్లాస్టిక్స్. వీటి యొక్క స్ట్రక్చర్ ని చెప్పింది, ఇది పొడవైన చైన్ ఉంటుంది, చైన్ లాంటి నిర్మాణాలు కలిగి ఉంటాయని ఆ చైన్ లాంటి నిర్మాణాన్ని ప్రదర్శించిన వ్యక్తి హెర్మన్ స్టాడింగర్. ఈయన 1920లో వీటి యొక్క చైన్ ని ప్రదర్శించినందుకు ఈయనకి 1953లో ఈయనకి నోబెల్ బహుమతి రావడం జరిగింది. సో ప్రశ్న ఏంటి? థర్మోప్లాస్టిక్ పొడవాటి గొలుసు వంటి నిర్మాణం కలిగి ఉంటాయని ప్రదర్శించిన వ్యక్తి ఎవరు? హెర్మన్ స్టాడింగర్. హెర్మన్ స్టాడింగర్ కనుగొన్న పరిశోధన ఏమిటి? సో థర్మోప్లాస్టిక్ అనేవి పొడవాటి గొలుసు వంటి నిర్మాణం కలిగి ఉంటాయి అని చెప్పడం. ఈ రెండు కూడా ఆయనకు సంబంధించినవి. సో థర్మోప్లాస్టిక్ ఉదాహరణ పిఈటి మరియు పివిసి అని చెప్తాం. ఇక రెండవ రకం ఏంటంటే థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్. వీటిని ఒక్కసారి తయారు చేసిన తర్వాత రెండవసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటి యొక్క ఆకారాన్ని మనం మార్చడానికి అవకాశం ఉండదు. అలాంటి ప్లాస్టిక్స్ ని మనం ఏమంటే థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటాం. ఇవి ఎందుకు అంత ప్రత్యేకమైన ధర్మాలు కలిగి ఉంటాయి? ఒకసారి తయారైన తర్వాత రెండోసారి ఎందుకు మార్చలేమంటే వాటిలో అడ్డగా ఏర్పడే గొలుసు అనేది చాలా దృఢంగా ఉంటుంది. మనకి ప్లాస్టిక్ అనేసరికి అడ్డు వరుసలు నిలువు వరుసలు రెండుగా మనకి ఒక అల్లిక ఉంటుంది. అయితే అడ్డగా అమర్చిన గొలుసు అనేది చాలా దృఢంగా ఉండడం వల్ల థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అనేవి తయారు చేసిన తర్వాత రెండోసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి తమ ఆకారాన్ని మార్చుకోవడం అనేది జరగదు. అయితే ఈ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం? ఉష్ణ స్థిరీకరణ అవసరం వచ్చేటటువంటి సందర్భాలు ఎక్కడైతే ఉన్నాయో అలాంటి దగ్గర ఉపయోగిస్తాం. ఏంటి ఆ ప్రత్యేకత? సాధారణంగా వంట సామాగ్రి చూస్తాం అనుకోండి, అవి అల్యూమినియంతో కానీ కాపర్తో కానీ తయారు చేసి ఉంటాం. అది కాస్త వేడెక్కినట్లయితే దాన్ని పట్టుకోవడం కష్టమవుతుంది. సో అలాంటి వస్తువులకి పిడుల దగ్గర ఎంత వేడి చేసినా కూడా ఉష్ణం అనేది మనకి బయటకు రాకూడదు, ప్లస్ అదే ఉష్ణాన్ని తట్టుకునే లక్షణాన్ని కలిగి ఉంటాయి. అలాంటి సందర్భంలో ఉష్ణ స్థిరీకరణ కోసము మనకి వాడినటువంటి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ ఉపయోగిస్తాం. అయితే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి బ్యాక్లైట్, రెండవది మెలమిన్. సో బ్యాక్లైట్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు? మనం ఇంట్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ స్విచ్లు ఏవైతే ఉన్నాయో స్విచ్ బోర్డులు ఉపయోగించే ఆ ప్లాస్టిక్ ఏదైతే బ్యాక్లైట్ తో తయారు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ పరికరాలకు ఉపయోగించేటువంటి అంత సామాగ్రి అంతా కూడా బ్యాక్లైట్ తో తయారు చేయడం జరుగుతుంది. సో పర్టికులర్ గా బిట్ ఎక్కడ వస్తుందంటే స్విచ్ బోర్డులు దేంతో తయారు చేస్తారు? మెలమిన్, బ్లాక్లైట్ లో అడుగుతాడు. సో ఇది బ్యాక్లైట్. అయితే మెలమిన్ తో తయారు చేసే వస్తువులు ఏమైనా మన డైలీ లైఫ్ లో ఉపయోగించాం అంటే వంట పాత్రలు, అదేవిధంగా క్యాబినెట్స్. వంట పాత్రలు మనం ఉపయోగించే తినడానికి ఉపయోగించే ఫైబర్ ప్లేట్లు కానివ్వండి, లేకపోతే కుక్కర్లు కానివ్వండి, లేదా ప్యాన్స్ కానీ పట్టుకున్న హ్యాండిల్స్ దేంతో తయారు చేస్తారంటే మెలమిన్ తో తయారు చేస్తారు. ఇంకా ప్రశ్న ఏంటంటే మనకి టీవీ కానీ లేదంటే కంప్యూటర్ కానివ్వండి, లేకపోతే ఇంట్లో ఉపయోగించి ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ గూడ్స్ యొక్క క్యాబినెట్ అంటే చుట్టుపక్కల ఉండేటటువంటి ఫ్రేమ్ అనేది దేంతో తయారు చేస్తారంటే మనకి మెలమిన్ తో తయారు చేస్తారు. వచ్చేసి బ్యాక్లైట్ గురించి ఒకసారి దీని పరిశోధన గురించి వస్తుంది మాట్లాడుకుందాం. సో బ్యాక్లైట్ ని తయారు చేసింది డాక్టర్ లియో హెన్రిక్ బ్యాక్లాండ్. సో ఆయన బ్యాక్లాండ్ ఆయన కనుగొన్న అది పేరు కాబట్టి ఆయన పేరు మీద దీన్ని బ్యాక్లైట్ అని పేరు పెట్టారు. ఈయన ఇది కనుగొన్న తర్వాత మన ప్లాస్టిక్ లోనే అత్యంత ఉపయోగకరమైన ఒక ప్రత్యేక పరిశోధనగా దీన్ని చెప్పుకోవచ్చు. అందుకే ఈయన్ని ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు అని పిలుస్తారు. సో ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఎవరనంటే డాక్టర్ లియో హెన్రిక్ బ్యాక్లాండ్. బ్యాక్లాండ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఫాదర్ ఆఫ్ ది ప్లాస్టిక్ ఇండస్ట్రీ అనగానే బ్యాక్లాండ్ అంటే సరిపోతుంది. ఓకే, మళ్ళీ ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు ఎవరంటామో బ్యాక్లాండ్. ఈయన ఎలా తయారు చేశారు ఒకసారి ఆయన తయారు చేసే విధానం చూసుకుంటే 1907లో కార్బోనిక్ యాసిడ్ ని ఫార్మాలిక్ యాసిడ్ తో అనుకోకుండా చర్య జరిపేటప్పుడు ఏర్పడిన పదార్థం ఏ సందర్భంలో కూడా కరగలేదు. సో ఆయన ఎక్కువ టెంపరేచర్ కూడా దాని మీద ప్రదర్శించాడు. ఎంత వేడి చేసినా కూడా అది కరగలేదు అనమాట. సో ఇది ఇండస్ట్రియల్ గా యూజ్ అవుతుందని తర్వాత దాని మీద రీసెర్చ్ చేసి కనుగొనడం జరిగింది. ఆ చేసిన
తయారు చేసిన పదార్థాన్ని ఆయన పేరు మీదగానే బ్యాక్లైట్ అని పేరు పెట్టుకోవడం జరిగింది. అయితే ఇది ఏదైనా ఒక ప్లాస్టిక్ ఇచ్చి బ్యాక్లైటా కాదని టెస్ట్ చేయండి అని అంటే మనం చేసే పరీక్ష ఏదంటే వేడి గుండు సూది పరీక్ష అంటాము, హాట్ పింక్ టెస్ట్ అంటాం. ఏంటి టెస్ట్? ఒక గుండె సూదిని తీసుకొని బాగా వేడి చేసి మనకి ఇచ్చినటువంటి ప్లాస్టిక్ పైన ఇంకో పట్టగాలతో దీంతో పట్టుకొని చూపిస్తాం. ఒకవేళ అనేది కరుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, అది బ్యాక్లైట్ కాదు, అది ప్లాస్టిక్ అని చెప్తాం. అలా కాకుండా అక్కడ ఒక ఆమ్లపు వాసన, యాసిడ్ స్మెల్ వస్తూ ఆమ్లపు వాసన వస్తూ పర్పుల్ కలర్ లో అంటే పర్పుల్ రంగులో ఏర్పడినటువంటి ఒక కాలిన మచ్చగానే ఏర్పడింది అనుకోండి, అది 100% బ్యాక్లైట్ అని మనం చెప్పవచ్చు. సో సింపుల్ క్వశ్చన్, వేడి గుండె సూది పరీక్ష అనేది ఏ పదార్థం చేస్తాము అంటే బ్యాక్లైట్ అవునా కాదో తెలుసుకోవడానికి. సో బ్యాక్లైట్ ని వేడి గుండె పరీక్ష చేసేటప్పుడు ఏర్పడే మచ్చ ఏ కలర్ లో ఉంటుంది? పర్పుల్. అలాగే బ్యాక్లైట్ టెస్ట్ లో హార్ట్ పిన్ టెస్ట్ చేసేటప్పుడు మనకు వచ్చే స్మెల్ ఎలాంటిది, ఆర్ ఎలాంటిది అంటే ఆమ్లపు వాసన కలిగి ఉంటుందని చెప్తాం. ఇంకో విషయం ఏంటంటే మన ఇంట్లో నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటాయి, అలాగే ఐరన్ బాక్సెస్ కింద ప్లేట్ ఉంటాయి. సో వీటిపైన ఒక రకమైనటువంటి ప్లాస్టిక్ పూత వేయబడి ఉంటాయి. ఆ ప్లాస్టిక్ పేరు ఏమిటి అని అంటే టెఫ్లాన్. ఇది చాలా 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 పరీక్షలు అడుగుతున్నాడు. సో ఆర్ఆర్బీ పరీక్షలు కావచ్చు, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కావచ్చు, లేదా మనకు ఉండేటటువంటి ఏపీఎస్ ఎగ్జామ్స్ కావచ్చు. ఏ ఎగ్జామ్ అయినా సరే అడిగే ప్రశ్న, ఫ్రైయింగ్ ప్యాన్స్ కి ఏ ప్లాస్టిక్ పూత వేయడం వల్ల వంటకాలం అంటుకుపోవు అని అడిగితే ఖచ్చితంగా అంతా టెఫ్లాన్ అని చెప్పాలి, మర్చిపోకండి అది. ఇది మనకు ఉండేటటువంటి ప్లాస్టిక్ ఇండస్ట్రీ. సో ప్లాస్టిక్ తయారు చేయడం వల్ల ప్రకృతికి చాలా ఆటంకం ఏర్పడుతుందని, తర్వాత చాలా ప్రమాదకరమైందని కూడా సుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ అలాగే జస్టిస్ అయినటువంటి సింఘ్వి అండ్ ముఖోపాధ్యాయులు, సో సుప్రీంకోర్టు జస్టిస్లు అయినటువంటి వీళ్ళిద్దరూ కూడాను ఒక సందేశం ఇచ్చారు. ఏంటది? భవిష్యత్తు తరాలకు ప్లాస్టిక్ సంచులు అనేవి అణుబాంబు కంటే ప్రమాదకరమైనవి అని వాళ్ళొక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఇది స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు? సో ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అక్కడ ఉండేటటువంటి న్యాయమూర్తులు ఎవరు అని అడిగితే వాళ్ళ పేర్లు గుర్తుంచుకోవాలి. సో ఎందుకు ఇలా అన్నారంటే, ఒక ఆవుని టెస్ట్ చేస్తూ ఉంటే, ఒక వెటర్నరీలో టెస్ట్ చేస్తుంటే తన పొట్ట నుండి దాదాపు 30 నుండి 60 కేజీల క్యారీ బ్యాగులు రావడం జరిగింది. దాంతో ఎన్ఐఏ సంస్థలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఏం చేశాయంటే సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. దాన్ని రీసెర్చ్ చేస్తూ జస్టిస్ సింఘ్వి అండ్ జస్టిస్ ముఖోపాధ్యాయులు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అంతేకాకుండా ప్రస్తుతం ఒక రోజులో మనం 100 మిలియన్ పాలిథిన్ కవర్స్ యూజ్ చేస్తున్నామని కూడా ఒక రీసెర్చ్ లో కూడా తెలిసింది. ఇంకా చెప్పాలంటే మరి ప్లాస్టిక్ ని ఏమైనా మనం డిగ్రేడబుల్ చేయగలం అంటే చేయలేము. సో ఇక్కడ మనకి జీవ విచ్ఛిన్న పదార్థాలనే ఒక కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. ప్రకృతిలో ప్రకృతి సంబంధించి అంటే న్యాచురల్ గా అది విచ్ఛిన్నం అయిపోతే, అలా న్యాచురల్ గా విచ్ఛిన్నమయ్యే పదార్థాలని జీవ విచ్ఛిన్న పదార్థాలు అంటారు. ప్రకృతి ప్రక్రియల ద్వారా, సహజ ప్రక్రియల ద్వారా అది విచ్ఛిన్నం అవ్వాలి. అలా అవ్వకపోయిన పదార్థాలని ఏమంటాం? మనకు ఉండేటటువంటి ప్లాస్టిక్స్ అంటాం. సో ప్లాస్టిక్ మరి ఏ విధంగా వాటిని సక్రమంగా మేనేజ్మెంట్ చేయాలి అని ఆలోచిస్తూ ఒక 4R ఫార్ములా అనేది తీసుకోవడం జరిగింది. అంతర్జాతీయంలో ఉండేటటువంటి మొత్తం అన్ని దేశాలు కూడా. ఏంటి 4R? ఫస్ట్ R ఏంటంటే తగ్గించడం, రెడ్యూస్. అంటే వీలైనంత ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గించి ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాన్ని మనం ఎంచుకోవాలి. ఇక రెండవది రీయూజ్. ఒకవేళ మన దగ్గర ప్లాస్టిక్ ఉంటే దాన్ని ఒకసారి యూజ్ చేసి పారేయకుండా దాన్నే మళ్ళీ భద్రపరచుకొని వాడుకోవచ్చు కదా అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ చూసామంటే సింగిల్ యూజ్, ఏదో జర్నీలో ఉంటే సింగిల్ యూజ్ చేసి పారేస్తాం. అలా కాకుండా దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకున్నట్లయితే ప్లాస్టిక్ వ్యర్థాన్ని తగ్గించిన వాళ్ళు అవుతామని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక థర్డ్ వన్ రీసైకిల్. ఒకవేళ తయారు చేసిన ప్లాస్టిక్ ని మళ్ళీ దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ దాన్ని పునః వినియోగానికి అవకాశం ఉండేటట్లు చేయడం. సో అలా చూసుకున్నట్లయితే మనకి రీసైకిల్ అయ్యేటటువంటి ప్లాస్టిక్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ప్లాస్టిక్ ఇండస్ట్రీలో దాదాపు 60,000 రకాల ప్లాస్టిక్లు ఉంటాయి. మనకు తెలిసింది మాత్రం ఇక్కడ 6 మాత్రం రెసిన్ నుండే మనకు ఉత్పత్తి అవుతాయి, మనకు తెలిసి వస్తాయి. సో రీసైకిల్ అయ్యేటటువంటి పదార్థాలు ఏంటి? పిఈటి అండ్ హెచ్డిపిఈలు అనేవి ఇప్పుడు అక్కడ వరకు అక్కడ మనం రీసైకిల్ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన టీ కప్పులకు అలాగే గుడ్ల ట్రైలు ఉపయోగించేటటువంటి పాలీప్రొపిలీన్ అలాగే పాలిస్టిరైన్ తో తయారు చేసే వస్తువులు కూడా రీసైకిల్ అవుతున్నాయి. అలాగే మనకి ప్రస్తుతానికి రీసైకిల్ అందుబాటులో లేనిది ఏంటంటే పీవీసీ. అలాగే పూర్తిగా చేయనటువంటి రీసైకిల్ చేయనటువంటి ప్లాస్టిక్ ఏదంటే ఎల్డిపిఈ, లో డెన్సిటీ పాలిఎథిలీన్ అంటాం. దీనిపైన మనం ఏం చేస్తాం? పాలిథిన్ కవర్స్ తయారు చేస్తాం. సో వాటిని చేయగలమాట.
దాన్ని ఒకసారి గమనించుకోవాలి. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం కోసం 2003లో సుప్రీంకోర్టు వాళ్ళు ఒక ఆదేశాలు చేయడం జరిగింది. ప్రభుత్వం అనేది ఒక స్పష్టమైన ఘన వ్యర్థాల నిర్వహణ చట్టం అనేది ఉండాలి, పద్ధతి ఉండాలని చెప్పడం జరిగింది. సో దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఈ 4R ఫార్ములాలో అత్యంత ముఖ్యమైనది ఏది, విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ R ఇన్ ద 4Rs అని అడిగితే మాత్రం ఖచ్చితంగా చెప్పాలి రికవర్. ఒక వ్యర్థం తయారైతే ఆ వ్యర్థాన్ని ఏ విధంగా మనం మేనేజ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ఉండేటటువంటి 8th క్లాస్ లో ఫిజిక్స్ లో ప్లాస్టిక్ మరి దాని యొక్క ఉపయోగాలు. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ మా ముందు వస్తూ ఉంటాయి కాబట్టి మా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.